దేవుడు కొడతాడని భయపడి పాపం చేయకుండా ఉండడం ఒకటి, దేవుని హృదయము బాధపడుతుందని పాపం చేయకుండా ఉండడం ఒకటి. హల్లెలూయా. ఆఖరికి దేవుడు ఉంటానులా ఏదో ఒకటి రా పాపం చేయొద్దంటాడు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్తున్నటువంటిది? ఐఎమ్ జస్ట్ జోకింగ్. జస్ట్ కొందరిని చూసినప్పుడు అలాగ అనిపిస్తుంది. యాదో ఒకటి, వాడు ప్రేమనో వానికి భయమో, వాడు బాగుపడితే చాలు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారనమాట, ఏంటంటే వాడు ఎట్టన్నా కానీ బాగుపడితే, తండ్రి అయిన దేవుని ప్రేమ కూడా అటువంటిదే అనమాట. వాడు భయపడి చేయకపోయినా పర్వాలే, నన్ను ప్రేమించి నేను గాయపడతాడని చేయకపోయినా పర్వాలే, వాడు బాగుపడితే హల్లెలూయా. అర్థమైంది కదండి. సాధారణ విషయాలే, కొత్త విషయాలేం కాదు, పంచుకునేటువంటి విషయాలే. అయితే నేను చెప్పేది ఏంటంటే, దేవుని హృదయం గాయపరచబడుతుంది. దేవుడు నిన్ను నమ్మి, నిన్ను ప్రేమించి, నిన్ను పిలుచుకొని, తన పేరు నీకు పెట్టి, నా సొత్తు అని చెప్పి, నా కటాక్షము నీ మీద కలిగినది అని చెప్పి, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పి, శాశ్వత శోభాతిశయమానముగా బహుతరములకు ఆశీర్వాదకరముగా నిన్ను చేస్తానని చెప్పి, నీ ద్వారా నా వెలుగును ప్రకాశింపజేస్తాను అని చెప్పి, తర్వాత కూడా నువ్వు పాపములో పడి 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 పోతున్నట్లయితే హృదయము గాయపడదా? హల్లెలూయా. మొదటగా దేవుడు ఏం చేశాడంటే, పాపముల పరిస్థితులు వెళ్తున్నప్పుడు నాయనా వద్దు అని అంటాడు. హృదయం బాధపడుతూ ఇంకా అదే పాపంలోనే వెళ్తున్నావా, గద్దిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? గద్దిస్తాడు. మొదటిది వద్దు అని చెప్తాడు, రెండోది కొంచెం గట్టిగా ఏం చెప్తాడు ఆయన? గద్దిస్తాడు. అప్పటికీ వినకపోతే హల్లెలూయా ఏం చేశాడు ఆయన? ఒక ఏటేస్తాడు. ఏం చేశాడు? మనం అంతే కదా అండి. ఏం చేస్తాం? పిల్లలకి వద్దు అని చెప్తాం. రెండోది ఏయ్ తప్పు అని చెప్తాం. మూడోది అప్పటికి వినకపోతే పడతాయా పడవా ఏట్లు? హల్లెలూయా. నాలుగోసారి ఐదోసారి చేస్తానా కూడా ఏట్లు పడుతూనే ఉంటాయి. ఇట్లా జరుగుతూ 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 పాపంలో పడుతూ 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 మునిగిపోతూ ఉన్నప్పుడు ఏమైపోతుంది? ఆఖరికి నీ సావు నువ్వు సావు, మేము చేయగలిగిండేది ఇంకేమి? హల్లెలూయా. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళావంటే దారుణమైన స్థితి. హల్లెలూయా. బాగా గమనించండి. ఆ స్థితిలోనికి వెళ్ళావంటే దారుణమైన స్థితి. దానిలోనికి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. దేవుని కృప ఉండగానే, సమయం ఉండగానే ఇల్లు దీపము చక్కబెట్టుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఆమేన్. అయితే ఎప్పుడైతే నువ్వు నీతితో, పరిశుద్ధతతో, విశ్వాసముతో ముందుకెళ్తూ ఉంటావో దేవుని ఎదుట ధైర్యముగా నువ్వు నిలబడగలవు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి చెప్పు దేవా, నీ కొరకు ఏం చేయాలి? నాకు ఆశగా ఉంది, నేను చేయాలనుకుంటున్నా, నీ పని చేయాలి ప్రభువా, నేను అనేకులకు నీ రక్షణలోనికి నడిపించాలి అయ్యా, నీ పరిచర్యల కొరకు అనేకులకు నేను సహాయముగా, ఆర్థికపరమైన సహాయముతో, సమయపరమైన సహాయముతో, నీ తలాంతుల పరమైన సహాయముతో, నీకు కలిగిన దానితో, నీ సమయముతో, నీ ప్రార్థనా జీవితముతో, నీ యొక్క మనస్సుతో, నీ తెలివితో, అన్నింటితోనూ నువ్వు ఉపయోగపడగలవు. హల్లెలూయా. అటువంటి దానిని, అటువంటి జీవితమును దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా.